చేగుంటలోని మండల వనరుల కేంద్రంలో పెండింగ్లో ఉన్న డిఏ పెండింగ్ బకాయిలు చెల్లించాలని పీఆర్సీ ప్రకటించి వెంటనే అమలు చేయాలని జీవో నెంబర్ 317 బాధితులకు న్యాయం చేయాలని సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని హైదరాబాద్లో ఈ నెల 17వ తేదీన ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని తపాస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ ఉద్యోగ ఉపాధ్యాయులను కోరారు. తపాస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావుల వెంకటేష్, తంగేలపల్లి కృష్ణమూర్తి, తపాస్ జిల్లా నాయకులు సురేందర్, దేశ్పతి, కృష్ణమూర్తి, రేఖా, సుమతి, అమరేశ్వరి, రమేష్, శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ జర్నలిస్టు రాజు రెడ్డిపల్లి. పాఠశాల స్థాయిలో నల్ల బ్యాడ్జ్ల ప్రదర్శన, మండల స్థాయిలో ఎంఆర్ఓల వినతి పత్రం, జిల్లా స్థాయిలో మహాధరణ నిర్వహించి డిసెంబర్ 17న ఇందిరా పార్క్ వద్ద జరిగే తపస్ మహాధరణకు ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది, కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఆర్థికపరమైన అంశాలు, ముఖ్యంగా పీఆర్సీ అమలు చేసి డిఏలను కూడా పెండింగ్ బిల్లులను డిఏలను కూడా విడుదల చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి 317 బాధితులకు న్యాయం చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తా అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం హామీలన్నీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో డిసెంబర్ 17న ఇందిరా పార్క్ వద్ద తపస్ మహాధరణను నిర్వహించడం జరుగుతుంది.